రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని విద్యార్థులను నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని నిరుద్యోగులు ఇవాళ కేటీఆర్ హరీష్ రావుకు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలో కేటీఆర్ ఏం చేసేవాడో తమకు బాగా తెలుసన్నారు. తాము చేసిన కామెంట్స్ కు దమ్ముంటే కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ రావు చేసేవి అసత్య ప్రచారాలన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోవర్టు పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. నియామకాలు అంటే కేవలము కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఉద్యోగాలనే నియామకాలు లెక్క పరిగణలోకి తీసుకున్నట్టు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని ఏ రోజు పట్టించుకొని వీళ్ళు, ఏ రోజు విద్యార్థులని పట్టించుకొని వీళ్ళు ఈ రోజు అధికారాన్ని కోల్పోగానే విద్యార్థులని నిరుద్యోగులని మళ్ళీ ఈ రకంగా మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్లో కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థుల యువకుల కోసం ఏ రోజు మాట్లాడని హరీష్ రావు ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చి సెంటిమెంట్స్ని ఎమోషన్స్ని రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్స్ని ఎమోషన్స్ని మళ్ళీ రెచ్చగొట్టి విద్యార్థుల నిరుద్యోగులను మళ్ళీ కూడా రోడ్లపైకి వచ్చి మళ్ళా వాళ్ళ కుర్చీల కోసము నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా కేటీఆర్, నిజంగా నీకు మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో నువ్వు ఏ వ్యవహారాలకి పాల్పడ్డావు? బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది? మరి ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీ కాన్వే గీన్వే అన్ని పక్కన పెట్టి ఆ బిఎన్ రెడ్డిలో ఉన్న అపార్ట్మెంట్కి నువ్వు నెలకి 2-3 సార్లు ఎవరిని కలవనికి పోతుండే? దానితో పాటు దుర్గం చెరువులో నీకున్న గెస్ట్ హౌస్ ఏదైతుందో మరి ప్రతిసారి ఏ రాజుగారి బండ్లో నువ్వు ఆ గెస్ట్ హౌస్కి పోతుండే? ఎందుకు ఆ గెస్ట్ హౌస్కి ప్రైవేట్ సెక్యూరిటీ